హలో అందరికీ. ఏ క్షణానికి ఆ క్షణమే తాను బ్రహ్మనని ఆ స్థితిలో ఉన్నానని తలంచుకుంటూ ఉండాలి. అంటే తరిచి తరిచి లోపల అంతఃకరణలో చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఈ ముసుగులో మాయ నడత నడుస్తున్నామా అని కూడా చూసుకోవాలి. మాయ మనకు తెలియకుండా అలా ప్రవేశించి మనల్ని అలాగా తిప్పుకుంటుంది. ఎల్లప్పుడూ కూడా 3 అవస్థల్లోనూ అంటే రాత్రి పగలు అనే భేదం లేకుండా బ్రహ్మమయంగా మన వ్యవహారాలన్నీ అలా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు అదే ఒక రకంగా జీవన్ముక్తి. ఒక రకంగా కాదు, జీవన్ముక్తి. వ్యవహారాలన్నీ సక్రమంగా ఉంటాయి. ఆ జీవన్ముక్తియే ముందు ముందు మనల్ని విదేహముక్తిగా దారితీస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు దేహం వదలవలసిందే, తప్పదు. అది ఆ విషయం తెలుసుకుని మనం బ్రహ్మంగా ఉన్నామా లేదా, ఏ స్థితిలో ఉన్నాం అని క్షణక్షణము బ్రహ్మాన్ని నేను అనే అంత ధీరత్వంలో ఉండాలి. అది జీవన్ముక్తి, తర్వాత విదేహముక్తి.